హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్ యొక్క మరో ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ఒక తుఫానులా సాగింది. ఒకవైపు సంతోషం, మరోవైపు కుట్ర, ఇంకోవైపు చెప్పలేని వేదన. అసలు నర్మద చెప్పిన ఆ శుభవార్త ఏంటి? ఆ వార్త విని వల్లి ఎందుకు పడుగుపడినట్టు నిలువునా కుప్పకులిపోయింది? ప్రేమ గుండెల్లో దాచుకున్న ఆ భయంకరమైన రహస్యం ఏంటి? ధీరజ్ తన ప్రేమను కాపాడుకోగలడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునే ముందు మీరు వెంటనే ఈ వీడియోని లైక్ చేసి రేపు ఏం జరగబోతుందో మీ అంచనాలను కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ అస్సలు మిస్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ ప్రారంభం కాగానే మనల్ని వేదవతి గారి వంటగదిలోకి తీసుకెళ్లారు. ఆవిడ ఎంతో శ్రద్ధగా వంట చేస్తూ ఇంటి బాధ్యతల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో బయటనుంచి అత్తయ్యా, ఓ అత్తయ్యా అంటూ నర్మద పిలుపు వినిపిస్తుంది. ఆ పలుపులో ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం తొణికిసలాడుతున్నాయి. వేదవతికి అనుమానం వస్తుంది. అబ్బా, ఈ పిల్ల మళ్ళీ ఏదో అల్లరి మొదలుపెట్టినట్టుందే. వంట పూర్తిచేసిగాని దీని సంగతి తేల్చలేను. ఏమై ఉంటుంది అని తనలో తాను అనుకుంటూ చేతులు కడుక్కుని బయటకు వస్తుంది. బయట నర్మద ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోతోంది. వేదవతిని చూడగానే ఒక్క ఉదుటున వెళ్లి గట్టిగా పట్టుకుని గరగరా తిప్పేయడం మొదలుపెడుతుంది. వేదవతికి కళ్ళు తిరిగినంత పనవుతుంది. అమ్మో, ఆపు, ఆపు. ఏమైందే నీకు? దెయ్యం పట్టిందా ఏంటి? అసలు విషయమేంటో చెప్పవే ముందు అని అరుస్తుంది. నర్మద ఆగే, సిగ్గుతో ముఖం కప్పుకుంటుంది. ఆ సిగ్గును చూసిన వేదవతికి విషయం మెల్లగా అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. ఓహో, సంగతి అదా? చింతలేనమ్మ సంతలో సిగ్గుపడినట్టు అంత సిగ్గుపడాల్సినంత పెద్ద విషయమా ఏంటి? నోరు విప్పి అసలు విషయం చెప్పు తల్లీ అని ప్రేమగా అడుగుతుంది. చెప్తాను అత్తయ్యా, చెప్తాను అంటూ నర్మద ఇంకా నాటకీయతను పెంచుతుంది. వేదవతికి ఇక ఓపిక నశించి, అబ్బబ్బా, చంపకుండా ఫస్ట్ విషయం చెప్పు. నా గుండె ఆగపోయేలా ఉంది అంటుంది. అత్తయ్యా, మీకో గుడ్ న్యూస్ అని నర్మద అనగానే వేదవతి కళ్లలో ఆశ మెరుస్తుంది. సరిగ్గా అదే సమయానికి ఆ మాటలు అటుగా వెళ్తున్న వల్లి చెవిలో పడతాయి. గుడ్ న్యూసా? ఏంటా గుడ్ న్యూస్? అని అక్కడే ఆగి చాటుగా వినడం మొదలుపెడుతుంది. ఇక మన వేదవతి, నా అనుభవం అంతా ఓరికే పోలేదు. నాకు తెలిసిపోయిందిలే అని గర్వంగా అంటుంది. నర్మద ఆశ్చర్యపోతూ, ఏంటి అత్తయ్యా, మీకు ముందే తెలిసిపోయిందా? ఎలా? అని అడుగుతుంది. దానికి వేదవతి, హే, 20 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. నీ ముఖంలో ఆ సిగ్గు, ఆ ఆనందం చూడగానే నాకు అర్థమైపోయింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుస్సు అంటుంది. సర్లే, అయితే మీరే చెప్పండి అని నర్మద సవాలు విసురుతుంది. వేదవతి నర్మద దగ్గరికి వచ్చి ప్రేమగా చెవిలో, నువ్వు నెల తప్పావు కదూ అని అడుగుతుంది. ఆ మాట వినగానే చాటుగా వింటున్న వల్లి గుండె ఆగపోయినంత పనైంది. ఆమె కళ్ల ముందు ప్రపంచం మొత్తం కుప్పకులిపోయినట్టు అనిపించింది. ఏంటి? నర్మద నెల తప్పిందా? అయ్యో, నా ఆశలన్నీ అడియాసలయ్యాయే. ఈ ఇంటికి వారసుడిని నేనే ఇద్దామనుకున్నాను. నేనే గనుక ముందుగా గర్భవతి అయితే మా అత్తమ్మ నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది, ఈ ఇంటికి మహారాణిని అవుతానని కలలు కన్నాను. కాని ఇప్పుడీ నర్మద నా ఆశల మీద నీళ్లు చల్లింది. ఇకపై ఇంట్లో అందరూ దాన్నే చూసుకుంటారు. నా స్థానమేంటి? నా భవిష్యత్తు ఏంటి? అని తనలో తాను కుమిలిపోతూ ఆ షాక్ను తట్టుకోలేక అక్కడికక్కడే గోడకు చారగలబడి కుప్పకులిపోతుంది. పాపం వల్లి తన స్వార్థపు ఆలోచనలతో తనే నరకాన్ని అనుభవిస్తోంది. చూశారా ఫ్రెండ్స్, అసూయ మనిషిని ఎంతలా నాశనం చేస్తుందో. ఇక సీన్ కట్ చేస్తే వేదవతి మాటలకు నర్మద నవ్వేసి, అత్తయ్యా, మీకు ఎప్పుడూ అదే ఆలోచనా? మీ ఊహాశక్తికి ఒక దండం అంటుంది. దానికి వేదవతి, ఇంకేముంటుంది తల్లీ? మా కొడుకులకు పెళ్ళిళ్ళు చేశాం. మీరు మాకు మనవడినో మనవరాలినో ఇస్తే ఎత్తుకుని ఆడుకోవాలని ఆశగా ఉంటుంది కదా అని అంటుంది. నర్మద కొంటెగా, మీరు అసలు ఖాళీగా కూర్చుంటే కదా అత్తయ్యా? ఇంట్లో ఏ కోడలు ఏం చేసింది, ఎవరు ఏం తిన్నారు అని రోజంతా హడావిడి చేస్తూ ఉంటే ఇక నెల తప్పే తీరిక మాకెక్కడిది అని సరదాగా అంటుంది. అయ్యో, నా న్యూస్ అది కాదు, అది పక్కన పెట్టండి అని నర్మద అనగానే
వేదవతి కంగారుగా, అంటే అది గుడ్ న్యూస్ కాదా? నువ్వు నెల తప్పలేదా? అని అడుగుతుంది. కాదు అత్తయ్యా, కాని ఆ గుడ్ న్యూస్ కూడా తొందరలోనే చెప్తానులేండి. ఫస్ట్ ఇది వినండి అని నర్మద అనగానే చాటుగా ఉన్న వల్లి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది. హమ్మయ్య! బ్రతికిపోయాను. నిజంగానే తను గర్భవతి అనుకుని నా గుండె పగిలి చచ్చేదాన్ని. సరే, ఇప్పుడు నా ప్లాన్ నేను అమలు చేయాలి. ఈ ఇంటికి మొదటి వారసుడిని నేనే ఇవ్వాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంటుంది. నర్మద ఇక సస్పెన్స్ వీడి, అత్తయ్యా! నాకు జాబ్లో ప్రమోషన్ వచ్చింది అని గట్టిగా అరుస్తుంది. ఆ మాట విన్న వేదవతి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నిజంగానా? ఏంటి నా కోడలికి ప్రమోషన్ వచ్చిందా? అబ్బా! ఎంత మంచి వార్త చెప్పావే అని నర్మదను గట్టిగా హత్తుకుంటుంది. అవునత్తయ్యా, నాతో పాటు చేరిన వాళ్లందరికంటే ముందు నాకే ప్రమోషన్ ఇచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని నర్మద ఆనందంగా చెబుతుంది. ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు అభినందించుకుంటారు. వేదవతి, నిన్ను చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో తెలుసా? నా ఇంటి కోడలు అని గర్వంగా ఉంది అని ప్రేమగా దిష్టి తీస్తుంది. ఆ అత్తాకోడల అనుబంధం చూస్తుంటే ఎవరికైనా ముచ్చటేస్తుంది కదూ ఫ్రెండ్స్. అప్పుడే వేదవతికి ప్రేమ గుర్తుకొస్తుంది. ప్రేమ అనగానే గుర్తొచ్చింది. ఈ శుభవార్తను మనం ప్రేమతో కూడా పంచుకోవాలి. పదా వెళ్దాం అని నర్మదను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్ళిపోయాక వల్లి, ఛీఛీ! వీళ్ళేంటి, కనీసం నాతో ఒక్క మాట చెప్పాలన్న ఇంగితం కూడా లేదా? ఏదైనా నాతో చెప్పి వెళ్ళొచ్చుగా. నన్ను మనిషిగా కూడా చూడటం లేదు అని కుళ్ళుకుంటుంది. ఇక మరోవైపు మన వల్లి తన టెన్షన్ తగ్గించుకోవడానికి పానీపూరి బండి దగ్గరకు వెళ్తుంది. భయ్యా, జల్దీ డాల్. దో దిన్ సే కుచ్ నహీ ఖాయా అంటూ ఆర్డరిస్తుంది. పానీపూరివాడు ఒక పూరి ఇవ్వగానే దాన్ని నోట్లో పెట్టుకోబోతుండగా పక్కనున్న వ్యక్తి గట్టిగా తుమ్ముతాడు. అంతే, ఆ తుంపలు ఎక్కడ పడతాయో అని వల్లి పక్కకు తరగబోగా చేతిలోని పానీపూరి జారి కిందపడిపోతుంది. అయ్యయ్యో, నా పానీపూరి అని లబోదిబోమని ఏడవడం మొదలుపెడుతుంది. తన జీవితాన్ని, తన దరిద్రాన్ని తిట్టుకుంటూ, నా బతుకే ఇంత భయా! ప్రపంచంలో ఉన్న దరిద్రమంతా నా కొంగుకే ముడేసుకుని తిరుగుతోంది. ఎవడో తుమ్మితే నా పానీపూరి కిందపడాలా? అని వాపోతుంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఆనందరావు, భాగ్యం వస్తారు. కూతురుని చూసి, పదా, మాట్లాడదాం అని దగ్గరికి వస్తారు. వాళ్లను చూసిన వల్లి, మీరేంటి ఇక్కడ? మన బండారం బయటపడిపోయిందా? అని కంగారుగా అడుగుతుంది. అయ్యో, బయటపడటం కాదు. నువ్వు ఆయనకి ఇచ్చిన 10 లక్షలు మేం తెచ్చేశాం అని వాళ్లు చెప్పగానే వల్లి ఆనందంతో ఎగిరి గంతేస్తుంది. నిజమా? అయితే ఇక నేను మా బావకు దగ్గరైపోవచ్చు అని సంబరపడిపోతుంది. కాని తన తల్లిదండ్రులు చెప్పిన అసలు విషయం విని ఆమె కాళ్ల కింద భూమి కంపించినట్టు అవుతుంది. వాళ్లు విశ్వ అనే అబ్బాయికి, అమూల్యకి మధ్య ప్రేమాయణం నడపమని, అందుకు ప్రతిఫలంగా డబ్బు ఇస్తారని చెబుతారు. ఆ మాట విన్న వల్లికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఛీ! ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ విషయం మా అత్తయ్యకు తెలిస్తే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. మీరు వచ్చింది నన్ను మా బావకు దగ్గర చేయడానికి కాదు, శాశ్వతంగా దూరం చేయడానికి. అసలు ఆడపిల్లల విషయంలో మా మామయ్య ఎంత కఠినంగా ఉంటారో మీకు తెలియదు. మరోసారి ఇలాంటి ఆలోచనతో నా దగ్గరికి వచ్చారంటే కాళ్ళు విరగ్గొడతాను. వెళ్ళండి ఇక్కడి నుండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. వల్లిలో ఈ మార్పు మంచిదే అంటారా ఫ్రెండ్స్? ఇక ఎపిసోడ్లోని అత్యంత కీలకమైన ఘట్టానికి వద్దాం. మన ప్రేమ ఏదో తీవ్రమైన ఆలోచనలతో దిగులుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటుంది. ఆమె ముఖంలో ఆందోళన, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతలోనే వేదవతి, నర్మద స్కూటీ మీద వచ్చి ఆమె ముందు ఆగుతారు. ప్రేమా! నీకోసమే ఇల్లంతా వెతికాం. ఎక్కడికి వెళ్ళిపోయావ్? నిన్ను చూస్తుంటే ఏదో పెద్ద టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏమైంది? అని ఆందోళనగా అడుగుతారు. ప్రేమ బలవంతంగా నవ్వి, అదేం లేదు అత్తయ్యా, వదినా అని దాటవేయాలని చూస్తుంది. వేదవతి ప్రేమగా, చూడమ్మా, ఇంట్లో నీకు అత్త ఉంది, స్నేహితురాలి లాంటి తోడికోడలు ఉంది. ఏ కష్టం వచ్చినా మాతో చెప్పుకోవచ్చు కదా? నీ బాధను ఒంటరిగా మోయకు అని అంటుంది. నర్మద కూడా, అవును ప్రేమా, నా ప్రమోషన్ గుడ్ న్యూస్ నీతో పంచుకుందామని వచ్చాం. కాని నిన్ను ఇలా చూస్తుంటే ముందు నీ బాధను పంచుకోవాలనిపిస్తోంది. ఫస్ట్ ఏమైందో చెప్పు అని అడుగుతుంది. ప్రేమ మనసులో, వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా ఉన్నారు.
నా సమస్య చెప్పి వాళ్లను బాధపెట్టడం ఎందుకు? ఇది నా సమస్య, నేనే పరిష్కరించుకోవాలి అని నిర్ణయించుకుని, నిజంగా ఏమీ లేదు వదినా, మీరు చెప్పండి అని అంటుంది. వాళ్ళు ఎంత అడిగినా ప్రేమ నోరు విప్పదు. అప్పుడు నర్మదకు ఒక ఆలోచన వస్తుంది. నువ్విలా చెబితే వినవు. నీతో ఎలా చెప్పించాలో నాకు తెలుస్సు అని వెంటనే ధీరజ్కి ఫోన్ చేస్తుంది. హలో సార్ అని నర్మద అనగానే ధీరజ్ కంగారుగా, ఏంటి వదినా, సార్ అంటున్నారు, ఏమైంది అని అడుగుతాడు. మరి ఎలా పలవమంటావు? భార్య కష్టాల్లో ఉంటే తెలుసుకోవాల్సిన బాధ్యత భర్తకు లేదా? ప్రేమ ఎంత బాధలో ఉందో చూశావా? ఎంత అడిగినా చెప్పట్లేదు. నువ్వైనా తెలుసుకోవాలి కదా అని నర్మద నిలదీస్తుంది. ధీరజ్ నిస్సహాయంగా, లక్షసార్లు అడిగాను వదినా, అస్సలు చెప్పట్లేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటాడు. నర్మదా, మాకే చెప్పట్లేదంటే, నీకు కూడా చెప్పడానికి వెనుకాడుతోందంటే, దాని వెనుక ఏదో చాలా పెద్ద కారణమే ఉండి ఉంటుంది. నువ్వు వెంటనే బయలుదేరిరా అని అడ్రస్ చెప్తుంది. ధీరజ్ హుటాహుటిన అక్కడికి వస్తాడు. వేదవతి, నా కోడలు ఇలా ఉండటం నేను చూడలేకపోతున్నానురా. నువ్వే ఏంటో కనుక్కో అని చెప్పి వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి నర్మదతో కలిసి వెళ్ళిపోతుంది. ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి, ప్రేమా, ప్లీజ్ ఇప్పటికైనా చెప్పు. ఏమైంది? ఎందుకిలా నిన్ను నువ్వే హింసించుకుంటున్నావు అని బ్రతిమలాడతాడు. ప్రేమ కళ్లలో నీళ్లు తిరుగుతాయి. జరిగిన అవమానం, ఆ రాక్షసుడి మాటలు గుర్తుకొచ్చి తన్లో తాను కుమిలిపోతుంది. వీరితో చెబితే అనవసరంగా టెన్షన్ పడతారు. ఈ సమస్యను నేనే ఎదుర్కోవాలి అని అనుకుని, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. ధీరజ్ ఆమెను ఆపి, సరే, నేను దింపుతానురా అని బలవంతంగా బైక్ ఎక్కించుకుంటాడు. కొంత దూరం వెళ్ళాక, ఇక్కడ ఆపు అని ప్రేమ అంటుంది. ధీరజ్ ఆపి, చెప్పానుగా నాకు పని ఉంది అని ప్రేమ అనగానే, చివరి ప్రయత్నంగా, ప్రేమా, మరొక్కసారి అడుగుతున్నా. చెప్పుకోవచ్చుగా? ఎందుకిలా నీలో నువ్వే కుమిలిపోతావు అని వేదనగా అడుగుతాడు. ప్రేమ మాత్రం ధీరజ్తో గడిపిన సంతోష క్షణాలను గుర్తుచేసుకుంటూ మౌనంగా రోదిస్తుందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడదు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. వామ్మో, ఎంత టెన్షన్ పెట్టేశారో కదా! ఇప్పుడు అసలైన ప్రశ్నలు మొదలవుతాయి. ప్రేమ తన మౌనాన్ని వీడుతుందా? తన కష్టాన్ని ధీరజ్తో పంచుకుంటుందా? లేక ఈ సమస్య మరింత పెద్దదిగా మారి వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచునుందా? వల్లి తన స్వార్థం కోసం ఎలాంటి కొత్త ఎత్తుగడలు వేయబోతోంది? ఈ ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ విశ్లేషణతో మళ్లీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.